ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం శెట్టిబలిచ కాలనీలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం 3 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం కలిగింది. ప్రాణ నష్టం లేకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ఇల్లు కాలిపోయిన నిరాశ్రయులు మాట్లాడుతూ, శుక్రవారం అర్ధరాత్రి తామంతా నిద్రిస్తున్న సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3 తాటాకిళ్లలో 6 కుటుంబాలు నివసిస్తున్నామని, 20,000 విలువ చేసే 10 బస్తాల ధాన్యం, ₹1,00,000 నగదు, 3 కాసుల బంగారం కాలు బూడిదైపోయాయని ఒక కుటుంబ సభ్యులు చెబితే, తన కూతురు డెలివరీ కోసం దాచుకున్న పెన్షన్ డబ్బులు 20,000 కాలిపోయాయని మరొక కుటుంబ సభ్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు. 10 కాటాలు బియ్యం ఉండి శుభ్రంగా కాలిపోయాయండి. 10 కాటాలు దాని ఉండి శుభ్రంగా కాలిపోయాయి. కాటనారు బియ్యం ఉండి శుభ్రంగా పప్పు అయిపోయాయండి. అన్ని కాలిపోయాయి, ఏమీ లేవండి. బంగారం 3 కాసులు బంగారం అందరిది కలిసి శుభ్రంగా మాడిపోయిందండి. వండుకునేందుకు సిప్ప కూడా లేదండి. దొబ్బేమో ₹1,00,000 ఇంట్లో పెట్టుకున్నామండి, అవి కూడా కాలిపోయాయండి. ఏ ఆధారము లేదండి. మమ్మల్ని చూసి దిక్కు ఎవరో లేరండి. బట్టలు కూడా ఒంటి మీద గుడ్డే కానీ ఒక గుడ్డ కూడా తీసుకునేందుకు అవకాశం లేదండి. మా నాన్నగారి తల అంతా కూడా కాలిపోయింది. అతను మంచం మీద ఉన్నాడు, ఏ దిక్కు లేదండి. ఆ గిన్నె మొత్తం కూడా కాలిపోయింది. మా నాన్న సాయం పెట్టి తీసుకొచ్చామండి. మాకు ఏ ఆధారం లేదండి. సండి పిల్లలండి అందరూను. దాన్ని కూడా అన్ని మొత్తం శుభ్రంగా కాలిపోయాయండి, ఏది లేదండి. గిన్నెలు అన్ని కరిగిపోయాయండి, చెప్పు కూడా లేదు. మా అల్లుడు చచ్చిపోయాక నెల కూడా అవ్వలేదండి. ₹2,00,000 5 రోజులు బంగారు ఇదంతా కాలిపోయిందండి. మాకు చేయదు లేదండి. 5 ఆడపిల్లలు, నా కొడుకు లేడు, కొమ్మ లేడు, నా మొగుడు మంచం మీద ఉన్నాడు. నేను ఎలా బతకాలో వదిలి లేదండి. బియ్యం మూటలు కాలిపోయాడు, నీళ్ళు తెచ్చిచ్చినాయి. ధాన్యం కూడా కాలిపోయిందండి. గిన్నె లేదు, ముద్ద లేదు, ఏమీ లేదండి. మా బతుకు ఎలాగైపోయింది. కొట్టు పక్కు కూడా లేదండి. ముక్కులో ముళ్ళు లేకుండా, అద్దెకు పోత లేకుండా ఉన్నామండి. ఏమి ఆచికారం కూడా లేవండి. మమ్మల్ని ఎవరు విడిచివ్వడం కూడా లేదండి. మమ్మల్ని ఏం చేస్తారు? మాకు ఏమీ లేదండి. ఆధారం ఒక కొడుకు లేడు, కొమ్మ లేడు, ఎవడో లేరు. ఉన్న ఆధారం అంతా అయిపోయిందండి. ఆ ముసలోడు నేను కాలిపోతే బాగుండి రైతులు పోను. 2 కూతుళ్ళేమో మొగుళ్ళు కన్నుడు మన కరెంట్లో పడిపోయి చచ్చిపోయాడండి. అధికారం కూడా లేదండి. ఇలాంటి కుమరు వచ్చేసిందండి ఒక 5 కాకినాడ జిల్లా పెద్దపాలెం కరెంటు షాక్ వల్ల 1 గంట కల్లా ఇల్లు గడిపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బస్సు గారు రాత్రి 11 గంటలకు బాబు మరి ఇలా కరెంట్ వెళ్తాడిపోయి కాలిపోయాయి. మరి ఈ పిల్ల ఇకలింగు తౌడు చోడడం నెలలకి ఇస్తున్నాం. కోట బియ్యం తెచ్చుకొని అయ్యే ఆధారం మీద 4 మూటలు బియ్యం ఇంట్లో పెట్టుకొని 20,000 పిల్లకి డెలివరీ తీసి రానాకి ఇంట్లో పెట్టుకుంది బాబు. నెల డబ్బులన్నీ దాచుకొని ఆ సొట్టదాన్ని ఈడ్చుకొని ఆ భర్త రాబోతు కాడికి కూడా చేయి కాలిపోయాయి బాబు. మరి ఈ 3 ఇళ్ళు కాడ ఏం ఆధారం లేదండి. ఆడపిల్లలతో ఉన్నారు బాబు. మరి మీరు ఈ కేజీ చోరీ చేసుకొని వాళ్ళ కొంపలు కట్టి ఉదయం మాట్లాడి మాకు అవకాశం ఇవ్వండి బాబు. మీకు అందరికీ వందనాలు బాబు అని. ఏమీ లేదండి. వాళ్ళకి పురుడే తీసుకొద్దామని పెట్టుకున్నామండి. ఇంట్లోనే అన్ని కాలిపోయాయండి. ఏమీ లేవండి. ఇంట్లో బట్టలు కూడా కాలిపోయాయి. 4 బట్టలు కూడా కాలిపోయాయండి. బట్టలు కట్టుకొని బట్టలు లేవండి. ఎట్లంగనండి నేను వాళ్ళు ఇచ్చిన బియ్యమే తెచ్చుకున్నాను. వాళ్ళు ఇచ్చిన బియ్యమే ఆ బియ్యం పెంచులు ఇంట్లో పెట్టుకున్నాం. దానా కూడా దారి లేకుండా మొగుడు లేకుండా ఉన్నారండి. ఆ చోటదాన్ని ఈడ్చుకొస్తే 6 చేతులు కూడా కాలిపోయాయి. మీరందరూ మాకు కొంత సాయం చేసి చేయండి బాబు. ఈ కొంపలో కట్టించి అవకాశంగా